బంజారాలకు తిరుపతిలో హతిహారం బావాజీకి సేవ చేసుకునే అవకాశం కల్పించాలని మాజీ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని వారు దర్శించుకున్నారు. బంజారాల ఆరాధ్య దైవమైన శ్రీ హతిహారం బావాజీ మఠానికి చైర్మన్గా బంజారాలను నియమించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా హతీరాం బాబాజీకి తిరుపతిలో బంజారాలు సేవ చేసుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. రెడ్డి గారు ఇచ్చినటువంటి లెటర్స్ ఉన్నాయి. ఆ ట్రస్ట్కి బంజారాలనే ట్రస్ట్ బోర్డు చైర్మన్ చేయండి. గతంలో కూడా మఠం చైర్మన్ పేరుతోటి లచ్చిరాం నాయక్ని నియమించినటువంటి చరిత్ర ఉంది. వారు ఇక్కడనే మొన్న స్వర్గస్థులైన సంగతి కూడా నాకంటే మీకు ఎక్కువ తెలుసు. కనుక చివరిగా అయ్యా స్వామి గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మీరు వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి ఆ చైర్మన్ ఆ బోర్డును ఉద్ధరించండి. ఆ మాంతులేంటో మరి అప్పుడు ఆ రోజుల్లో ఎవరికి తెలియదు కావచ్చు, వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారేమో. కానీ హతిరాం బావ ఒక బంజారా బిడ్డగా, వారి వారసులంగా మేము దాన్ని కొనసాగించాలి. మేము ముఖ్యమంత్రి పదవులు అడుగుతలేము, మాకు ఏ పదవులు వద్దు సార్. ఆయనను పూజించుకుంటే అవకాశం ఇవ్వండి. అక్కడికి వస్తే ఏముందో చూడండి, ఏ స్థాయిలో ఉందో చూడండి. అక్కడికి పోతే బాధ అనిపిస్తుంది. మీకు భక్తులైనటువంటి పరమభక్తుడైనటువంటి హతిరాం బావాజీని మఠం ఆ విధంగా ఉండడం మంచిగా లేదన్న ఉద్దేశం తప్ప నాకు వేరే ఏం లేదు. కనుక దాన్ని పునరుద్ధరించాలి. హతిరాం బావాజీ ధర్మవ్యాప్తి చైర్మన్గా నేను అటు దేవుణ్ణి ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాను. రఘువీరారెడ్డి